నమస్కారం. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరాలు అప్పుడప్పుడు వాటి పాలిట ఎలా మరణ శాసనంగా మారతాయో తెలుసుకోవాలనుందా? రక్షణ కోసం, అందం కోసం ప్రకృతి ఇచ్చిన బహుమతులే ప్రాణాల మీదకొస్తే ఎలా ఉంటుందో ఈ విశ్లేషణలో చూద్దాం. అంటే బతకడానికి ఉపయోగపడాల్సిన దేహ భాగాలే ప్రాణాలు తీసేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారా? ఖచ్చితంగా. మనం రక్షణా కవచాలు అనుకునేవే కొన్ని జీవుల పాలిట తప్పించుకోలేని మృత్యు ఉచ్చులుగా ఎలా మారతాయో వింటే నిజంగా షాకవుతారు. ముందుగా ఈ ఎవల్యూషనరీ పారాడాక్స్ అంటే ప్రకృతి ప్రసాదించిన వరం లేదా శాపం గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటి కేటగిరీ ప్రాణాలు తీసే దంతాలు అలాగే కొమ్ములు. బాబిరుసా, ఈ పేరెప్పుడైనా విన్నారా? చూడ్డానికి అచ్చం అడవి పందిలాగే అనిపించినా పొడవైన కాళ్ళు, వంపు తిరిగిన వీపు, అసలు వెంట్రుకలే లేని శరీరం దీని సొంతం. కాని ఈ బాబిరొస్సాకి ఉన్న ఒక వింత లక్షణమే దాని పాలిట అతిపెద్ద శాపం. స్వచ్ఛమైన నీరు మాత్రమే తాగుతూ పూర్తిగా ఆకులు అలములే తినే ఈ మగ బాబిరుసాలకు పొడవైన దంతాలుంటాయి. సాధారణంగా ఈ దంతాలు తోటి మగవాటితో పోరాడేందుకు ఉపయోగపడతాయి. అయితే ఈ పోరాటాల్లో అవి చాలా ఈజీగా విరిగిపోతుంటాయి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒకవేళ ఆ దంతాలు విరిగిపోకుండా అలాగే ఉంటే అవి నేరుగా వెనక్కి తిరిగిపోయి వాటి సొంత తలలోకే చొచ్చుకుపోతాయి. కనీసం ఊహించుకోడానికే భయంగా ఉంది కదూ! ఇది నిజంగా ప్రకృతి చేసిన పెద్ద పొరపాటే అనిపిస్తుంది. ఇలాంటిదే మరో ఉదాహరణ కూడా ఉంది. ఇక్కడ కొమ్ములు ఉండాల్సిన అసలు ప్రయోజనానికి, వాటివల్ల ఎదురయ్యే ప్రాణాంతక వాస్తవానికి మధ్య ఉన్న తేడాని మనం స్పష్టంగా గమనించవచ్చు. రక్షణ కోసం ఉండాల్సినవి ఎలా విఫలమవుతున్నాయో చూడండి. రెయిన్డీర్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వాటి అందమైన, గుబురుగా ఉండే కొమ్ములు కదా? అయితే ఆ కొమ్ములే వీటికి పెద్ద తలనొప్పి. తోటివాటితో పోరాడేటప్పుడు ఆ కొమ్ములు ఒకదానితో ఒకటి బలంగా లాకైపోతాయి. అలా ఇరుక్కుపోయిన కొమ్ములను విడిపించుకోలేక రోజుల తరబడి ఆహారం, నీరు లేక ఆకలితో ప్రాణాలు వదులుతాయి. కాపాడాల్సిన ఆయుధమే ఇలా ఉరితాడుగా మారడం నిజంగా ట్రాజెడీ. ఇక ర్యామ్స్ అనబడే భారీ గొర్రెల గురించి చెప్పుకోవాలి. ఇవి ఏకంగా 100 పౌండ్ల బరువు వరకు పెరుగుతాయి. విపరీతమైన బలంతో ఉండే ఈ జంతువులు తమ భారీ వంపు తిరిగిన కొమ్ములతో మ్యాటింగ్ సమయంలో అత్యంత భయంకరంగా పోరాడుతాయి. కానీ ఇక్కడే ఒక విషాదం దాగియుంది. ఈ దృఢమైన కొమ్ములు ఒక్కొక్కసారి తప్పు దిశలో అంటే లోపలి వైపుకి పెరిగిపోతాయి. అలా పెరిగి నేరుగా వాటి కళ్లల్లోకో లేదా తలలోకో డీప్గా గుచ్చుకుపోతాయి. ఇంకేముంది, తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వచ్చి అవి దారుణంగా చనిపోతాయి. రక్షణ ఆయుధమే రివర్స్ అవ్వడమంటే ఇదే. ఇక తర్వాతి విభాగం ద బర్డెన్ ఆఫ్ ఎండ్లెస్ గ్రోత్ అంటే పెరుగుదల తీసుకొచ్చే ప్రాణ సంకటం. మానవులు శతాబ్దాలుగా ముఖ్యంగా మంచి క్వాలిటీ ఉన్ని కోసం పురాతన కాలం నుండి గొర్రెలను సెలెక్టివ్ బ్రీడింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే వాటిపై ఉన్ని విపరీతంగా పెరిగేలా వాటి బాడీ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రతి సంవత్సరం ఆ ఉన్నిని తప్పనిసరిగా కత్తిరించాల్సిందే. ఒకవేళ అలా కత్తిరించకపోతే ఏమవుతుంది అనేది చాలా ఆసక్తికరం. ఒకవేళ ఆ ఉన్నిని కత్తిరించకపోతే దారుణమైన పరిస్థితి వస్తుంది. ముందుగా ఆ ఉన్ని నడవలేనంత భారీగా పెరిగిపోతుంది. ఆ దట్టమైన ఉన్నిలో పురుగులు చేరి భరించలేని దురద మొదలవుతుంది. ఆ దురద తట్టుకోలేక అవి చెట్లకు, కంచెలకు తమ శరీరాన్ని విపరీతంగా రుద్దేస్తాయి. దానివల్ల చర్మం పగిలిపోయి తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ల బారిన పడతాయి. చూసారా, ఒక్కసారి కత్తిరించకపోతే ఎంత అనర్థమో! ఇక గుర్రాలు, గాడిదలా విషయానికొస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింటుంది. మన చేతిగోళ్లలాగే వాటి కాలి గిట్టలు కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. వాటిని టైంకి కత్తిరించకపోతే అవి కనీసం కదలలేని స్థితికి చేరుకుంటాయి. పెంపుడు జంతువులకైతే మనుషులా పనిచేస్తారు. కానీ పాపం అడవిలో జీవించే జంతువుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. అడవి గాడిదల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే. సమయం గమనిస్తే గుర్రాలు లేదా గాడిదల గిట్టలను ప్రతి 6 నుండి 10 వారాలలోపు ఖచ్చితంగా కత్తిరించాలి. ఇది చాలా క్రూషియల్ విండో. పెంపుడు జంతువులకు ఇది సాధ్యమే, కాని అడవి జంతువులకు ఇలాంటి లగ్జరీ ఎక్కడుంటుంది చెప్పండి? అందుకే అడవిలో పరిస్థితి చాలా క్రూరంగా ఉంటుంది. అలా విపరీతంగా పెరిగిపోయిన గిట్టలతో ఆ జంతువులు అడుగు కూడా వేయలేవు, కదలలేక ఆహారం దొరకడు. అంతేకాదు, సింహాలు, పులుల కంటికవి దొరికాయంటే ఈజీగా వాటికి విందు భోజనమైపోతాయి.
తమ సొంత గిట్టెలే వాటి పాలిట పెద్ద శత్రువులుగా మారడం నిజంగా విచిత్రమైన ప్రకృతి ధర్మం. చివరిగా మనం మాట్లాడుకోబోయే విభాగం ఆర్మర్ యాజ్ అ ఫేటల్ ట్రాప్, అంటే రక్షణ కవచమే మరణశాసనం. తాబేలు గురించి మనందరికీ తెలిసిందే. భూమిపై అత్యంత నెమ్మదిగా కదిలే జీవి ఇది. అందుకే శత్రువుల నుండి రక్షించడానికి ప్రకృతి దీనికి అత్యంత దృఢమైన రక్షణ కవచాన్ని, అదేనండి ఒక గట్టి షెల్ని ప్రసాదించింది. ఇది శత్రువులు ఛేదించలేని ఒక పెద్ద కోటలాంటిది. కాని ఆ కోటే ఒకప్పుడు దానికి శాపంగా ఎలా మారుతుందో ఆలోచించారా? ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఆ తాబేలు వెల్లకిలా పడిపోతే చాలు, అదే షెల్ దానికి మరణశాసనమవుతుంది. ఆ కవచం ఆకారం, పైగా దాని విపరీతమైన బరువల్ల బయటనుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా తాబేలు దానంతట అదే తిరిగి మామూలు స్థితికి రాలేదు. అక్షరాల ఆ కవచంలోనే అది బందీ అయిపోతుంది. బయటనుంచి ఎవరైనా మనుషులుగాని లేదా తోటి జంతువులుగాని వచ్చి దాన్ని తిరగేస్తే తప్ప అది బతకలేదు. ఒకవేళ అలా ఎవరూ చూడకపోతే ఆ మండుటెండలో చుక్క నీరు లేక ఏమీ తినలేక తన రక్షణ కవచంలోనే ఇరుక్కుపోయి చాలా దారుణంగా ప్రాణాలు విడుస్తుంది. దీనికి మించిన ట్రాజడీ ఇంకేముంటుంది? ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ప్రకృతి అత్యంత అద్భుతంగా సృష్టించిన ఈ ఆకర్షణీయమైన దృఢమైన అవయవాలు నిజంగా వరాలా లేక ప్రాణాలు తీసే శాపాలా? ఎవల్యూషన్లో అంటే జీవ పరిణామ క్రమంలో ఇలాంటి విచిత్రమైన క్రూరమైన లోపాలు దాగి ఉండటం నిజంగా మనల్ని ఆలోచింపజేసే విషయం కదూ. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.